మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రీ పంచమి, లక్ష్మీ పంచమి. అయితే రేపు సాయంత్రం ఇది వేసి దీపం పెట్టండి. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేస్తుంది, నోట్ల కట్టలను పంపుతుంది. శ్రీ పంచమి రోజు సాయంత్రం, అది కూడా 6 నుంచి 6:47 లోపు ఇది వేసి దీపం పెడితే చాలు. కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడవ్వడం ఖాయం. ఈ సమయంలో లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన సమయంలో మీరు మీ ఇంటిలో ఇవి వేసి దీపం పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు డబ్బుకు కొరత ఉండదు. మీ ఇల్లు మొత్తం ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఎందుకంటే మనం దీపంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన, లక్ష్మీదేవి సమానమైన ఒక వస్తువును దీపంలో వేస్తున్నాము. ఇంతకీ రేపు శ్రీ పంచమి రోజు దీపంలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది: ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు: దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి: ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు: రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి: మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున
చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరువేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పుజీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు, తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు, మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు, ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి
భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. ఇక అసలు విషయానికి వస్తే శ్రీ పంచమి లేదా లక్ష్మీ పంచమి పర్వదినం అంటేనే సాక్షాత్తు ఆ ఆదిలక్ష్మి అవతరించిన మహా అద్భుతమైన రోజుగా మన పురాణాలు ఘోషిస్తున్నాయి. సాధారణంగా మనం ప్రతిరోజు దీపారాధన చేస్తాం. కానీ ఈ శ్రీ పంచమి రోజున చేసే దీపారాధనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిన క్షణాలను ఈ తిథి గుర్తు చేస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నా, మీ దారిద్ర్య బాధలు తొలగిపోయి నోట్ల కట్టెలతో మీ ఇల్లు కలకలలాడాలి అన్నా ఈ విశిష్టమైన దీపారాధన పద్ధతిని పాటించడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయమయ్యే సమయానికి ముందు వెనుకగా ఈ దీపాన్ని వెలిగించాలి. దీనికోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన ఇత్తడి లేదా వెండి ప్రమిదను తీసుకోవాలి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే మట్టి ప్రమిదనైనా ఉపయోగించవచ్చు. కానీ అది కొత్తది అయి ఉండటం శ్రేయస్కరం. ఈ దీపం యొక్క ప్రధాన విశేషం ఏమిటంటే దీనిని పచ్చిపాలతో అనుసంధానం చేయడం. అమ్మవారు క్షీరసాగర తనయ కాబట్టి ఆమెకు పాలు అంటే అత్యంత ప్రీతిపాత్రం. ఈ దీపాన్ని వెలిగించే ముందు పూజా గదిని శుభ్రం చేసుకుని ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచాలి. ఆ తర్వాత ఒక రాగి పళ్ళెంలో బియ్యం పోసి దానిపై ప్రమిదను ఉంచాలి. ఇప్పుడు అసలు ప్రక్రియ మొదలవుతుంది. మీరు తీసుకున్న పచ్చి పాలను అంటే కాచని ఆవు పాలను తీసుకుని ఆ ప్రమిదలో పోయాలి. అంటే ప్రమిద నిండా పాలు పోయకూడదు, కానీ అడుగు భాగంలో పచ్చి పాలు ఉండేలా చూసుకోవాలి. ఆ పాలపైనే మీరు నువ్వుల నూనెను పోయాలి. పాలు మరియు నూనె కలిసినప్పుడు ఒక రకమైన అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. ఆ తర్వాత అందులో మీరు తప్పనిసరిగా ఒక రూపాయి బిళ్ళను వేయాలి. ఈ రూపాయి బిళ్ళ అనేది కేవలం ఒక నాణెం మాత్రమే కాదు, అది సంపదకు చిహ్నం మరియు స్థిర లక్ష్మికి సంకేతం. ఆ నాణెం ఆ పాలు మరియు నూనె మిశ్రమంలో మునిగి ఉన్నప్పుడు అది లక్ష్మీదేవిని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది. ఇక దీపం వెలిగించేటప్పుడు వత్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీరు 2 వత్తులను తీసుకుని వాటిని కలిపి ఒక వత్తిగా చేయాలి. ఇలాంటివి 2 సెట్లు తయారు చేసుకోవాలి. అంటే మొత్తం 4 వత్తులు తీసుకుని రెండింటిని కలిపి 2 వత్తులుగా మార్చి ఆ ప్రమిదలో వేయాలి. ఇలా జంట వత్తులతో దీపం వెలిగించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరగడమే కాకుండా ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ నారింపై దీపపు వెలుగు పడుతున్నప్పుడు కలిగే శక్తి మీ ఇంట్లోని ప్రతికూలతను తొలగించి ధనాకర్షణను పెంచుతుంది. దీపం వెలుగుతున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరం లేదా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని మనసులో తలచుకుంటూ ఉండాలి. ఈ దీపపు కాంతిలో ఆ రూపాయి బిళ్ళ మెరుస్తున్నప్పుడు మీ కోరికలను అమ్మవారికి విన్నవించుకోవాలి. ముఖ్యంగా అప్పుల బాధల నుండి విముక్తి కలగాలని, వ్యాపారంలో లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఈ శ్రీ పంచమి రోజున లక్ష్మీదేవి ఎక్కడైతే పచ్చి పాలతో నివేదన మరియు దీపారాధన జరుగుతుందో అక్కడ నివాసం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ రోజును లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తారు. మీరు దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని పాలను తీసుకుని అందులో యాలకులు వేసి బాగా మరిగించాలి. యాలకులు అనేవి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు. యాలకులు వేసిన పాలను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
శ్రీ పంచమి విశిష్టత గురించి చెప్పుకోవాలంటే ఇది వసంత ఋతువు ఆగమనానికి నాంది పలుకుతుంది. ఈ రోజున జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. కానీ లక్ష్మీ పంచమిగా పిలవబడే ఈ రోజున సంపదకు ప్రాధాన్యత ఎక్కువ. ఏ ఇంట్లో అయితే పచ్చిపాలతో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దారిద్ర్యం అనేది దరిచేరదు. మనం దీపంలో వేసిన ఆ రూపాయి బిళ్లను మరుసటి రోజు తీసి శుభ్రం చేసి మీ ధనము దాచుకునే బీరువాలు లేదా గల్లా పెట్టెలో ఉంచుకోవాలి. దీనివల్ల ధన ప్రవాహం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఆ పచ్చిపాలను మీరు చెట్ల మొదట్లో పోయవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు ఎప్పుడూ లోటు లేకుండా జీవిస్తారు. ఈ శ్రీ పంచమి రోజున చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఇల్లంతా ధూపం వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ప్రమిదలో పచ్చిపాలు వేసి దానిపై నువ్వుల నూనె వేసి వెలిగించడం అంటే అమ్మవారికి అమృతాన్ని సమర్పించినంత పుణ్యం లభిస్తుంది. యాలకుల సువాసన అమ్మవారిని మీ ఇంటికి రప్పించేలా చేస్తుంది. నూకకట్టలు మీ ఇంట్లో చేరాలి అంటే శ్రమతో పాటు దైవబలం కూడా తోడవ్వాలి. ఆ దైవబలమే ఈ శ్రీ పంచమి దీపం. అందుకే నిర్లక్ష్యం చేయకుండా ఈ పద్ధతిలో దీపాన్ని వెలిగించి అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన రోజున ఈ విశిష్ట దీపారాధనను పూర్తి చేయండి. ఈ దీపం వెలిగించిన సమయంలో కనీసం 11 సార్లు మహాలక్ష్మి మంత్రాన్ని పఠించడం మర్చిపోకండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.